నదీ జలాల వివాదంలో కర్ణాటక అక్రమ నిర్మాణాలకి టెండర్ కాల్ పట్టిస్తుంది. ఏ విధంగా చూడాలి? అంటే కృష్ణా తుంగభద్ర నదీ జలాలపైన కర్ణాటక ప్రభుత్వం మొదటి నుంచి కూడా వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, ముఖ్యంగా ఎన్నికల సీజన్ దగ్గర వచ్చినప్పుడు ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ పేరుతో పెద్ద ఎత్తున మనకు ప్రాజెక్టులపైన నిర్మాతం చేసినటువంటి అనుమతులు లేకుండా, ముఖ్యంగా ఆల్మట్టి కావచ్చు, తుంగభద్ర నదీ జలాలపైన కావచ్చు ఉన్నటువంటి డ్యామ్స్ని సామర్థ్యాన్ని పెంచుకుంటా ఉంది. దీనివల్ల వందల టీఎంసీల నీళ్లు వాళ్ళు నిల్వ చేసుకునే వెసులుబాటు వాళ్ళకి వస్తుంది. ఆ మేరకు వాళ్ళు రాష్ట్రానికి ఉపయోగపడచ్చు. కానీ పై ఎగువ ప్రాంతంలో ప్రాజెక్టులు అక్రమంగా నిర్మించిన, అనుమతులు లేకుండా నిర్మించిన, సామర్థ్యాన్ని పెంచుకున్న ఎఫెక్ట్ అయ్యేది కింది ప్రాంతం. ఈరోజు మనకు పై ప్రాంతంలో ఆల్మట్టి డ్యామ్ ఉంది, తుంగభద్ర పైన ఎగువ భద్ర ఉంది. ఆల్మట్టి డ్యామ్ తర్వాత దక్షిణ తెలంగాణలో నారాయణపూర్ ఉంది, జోరాలు ఉంది, ఆ తర్వాత శ్రీశైలం, ఆ తర్వాత నాగార్జున సాగర్. కాబట్టి ఎఫెక్ట్ అయ్యేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ పైన అనుమతులు లేకుండా ఎత్తుపెట్టే ప్రయత్నం పెంచుతోంది. బడ్జెట్ అలికేషన్ చేసి, నిర్వాసిత సమస్యలు క్లియర్ చేసి ముందుకెళ్లిపోతోంది. దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు నోరు మెదకపోవడం సరైనది కాదు. విచిత్రం ఏమిటంటే, కర్ణాటకకి ఎగువనటువంటి మహారాష్ట్రలో అభ్యంతరం చెప్తున్నారు. యాక్చువల్గా అభ్యంతరం చెప్పే మన భాగస్వామ్య రాష్ట్రాలన్నీ కూడా అభ్యంతరం చెప్పొచ్చు, అది మన రైట్. కానీ ఎగువ రాష్ట్రానికి పెద్ద ఇబ్బంది ఉండదు, వాళ్ళ తర్వాతనే కిందకు వస్తుంది. అయినప్పటికీ సార్వజనీన హక్కులు ప్రొటెస్ట్ చేయడం కోసం కర్ణాటక ఎగువ ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ కావడం ఏంటి, కిందున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియాక్ట్ కాకపోవడం అని సరైనది కాదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తుపైన, అదేవిధంగా తుంగభద్ర పైన, ఎగువ భద్ర పైన అభ్యంతరం చెప్పాలి. ఇది మొదటి అంశం. ఇక్కడ మౌలికమైన సమస్య ఏంటంటే, నష్టపోయేది మళ్లీ రాయలసీమ ప్రాంతం. ఎందుకంటే ఈరోజు నాగార్జున సాగర్ ఉంది, వాళ్ళు సఫిషియెంట్ వాటర్ వస్తూ ఉంది, రేపు పోలవరం పూర్తవుతుంది, ప్రాజెక్ట్స్ వచ్చేస్తాయి. కానీ అల్టిమేట్ గా నష్టపోయేది రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా. ఎందుకంటే పైన నారాయణపూర్, జోరాల, శ్రీశైలం డ్యామ్ నుంచి మనం నీళ్లు తీసుకోవాలి. ఇక్కడ రెండు రకాల తప్పులు జరుగుతున్నాయి. ఒకటి, అభ్యంతరం చెప్పకపోవడం వల్ల, ముఖ్యంగా రెయిన్ సీజన్ కాని ప్రాంతాలు, ఒక్కొక్కసారి 3-4 ఏళ్ళు లెక్కలు తీసుకుంటే ఒక సంవత్సరం వాటర్ బాగా వస్తుంది, ఇంకోసారి రాదు. తక్కువ వాటర్ వచ్చినప్పుడు ఎగువ భాగాన డ్యామ్ నిండిపోతే వాళ్ళ దయా మన ప్రాప్తంగా మారిపోతుంది, కింద డ్యామ్కి రావు. అప్పుడు చాలా తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి. దీన్ని గుర్తించే జగన్మోహన్ రెడ్డి గారు ఎగువ భద్ర పైన ప్రాజెక్టులు కట్టినప్పుడు కానీ, తెలంగాణ ప్రభుత్వం మాకు అదనపు నీటి వాటా కావాలని కోర్టులో కేసు వేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం నేను సవాల్ చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఇక రెండు జరగాలి. ఒకటి, రాయలసీమ రాష్ట్రానికి హక్కుగా ఉన్న వాటర్ని ప్రొటెస్ట్ చేసుకోవాలి, ఉన్న వాటర్ని తీసుకోవడం కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకం లాంటి పథకాలు చేపట్టాలి. ఈ రెండు పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయట్లేదు. కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎగువ భద్ర విషయంలో కావచ్చు, ఆల్మట్టి డ్యామ్ విషయంలో ఏదైతే ఎత్తుమట్టం పెంచుతున్నారో దానిపైన అభ్యంతరం చెప్పాలి, లీగల్ ఫైట్ చేయాలి. అదే సేమ్ టైం రాయలసీమ ప్రయోజనానుగుణంగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు ఉన్నటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించాలి. ఈ రెండు ప్రభుత్వం చేయకుండా ఇంత తీవ్రమైన చర్చ రాయలసీమలో జరుగుతూ ఉంటే, వీటిని అడ్రస్ చేయకుండా మేము గోదావరి నదీ జిల్లాలు తీసుకొచ్చి బనకచెర్ల పోస్తామంటున్నారు. ఇప్పుడు రాయలసీమ గుండా ప్రవహించే ప్రాజెక్టులు లేకపోతే నీటి విషయాల్లో హక్కులు కాపాడుకోవడం, ఉన్న నీటిని రాయలసీమ ప్రాజెక్టుకి ఇచ్చే పని ఆపేసి మేము గోదావరి నుంచి నీళ్లు తీసుకొస్తామంటే అర్థం ఏంటి? వీటిని మేము పట్టించుకునే పనిలో లేము, కానీ రాయలసీమలో ఏమైనా అడిగితే మేము ఆడి నుంచి నీళ్లు తీసుకొస్తాం అని చెప్పడం ద్వారా ఇది మోసపూరిత చర్య అవుతుంది. రెండో అంశం, రాయలసీమ ప్రజలకు మేము కోరుతుంది ఏంటంటే, రాయలసీమ ఎత్తిపోతల పథకం 3,000 కోట్లు అయిపోతుంది. 3,000 కోట్లు డబ్బులు లేవు. ఓ 10,000 కోట్లు పెట్టుకుంటే గుండ్రేవల పూర్తవుతుంది, దానికి డబ్బులు లేవు. కానీ 1,00,000 కోట్లు పెట్టి గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ పోస్తామంటే ఎట్లా నమ్మాలి? అంటే రాయలసీమలో ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం, ప్రశ్నిస్తారని చెప్పి మీకు పెద్ద ప్రాజెక్టు కడుతున్నామని చెప్పడం, దానికి ఏమో అనుమతులు లేవు, పాళ్ళు అనుమతులు సాధ్యం కాని దానికేమో ఫైటింగ్ తెలంగాణతో చెప్తున్నారు. అనుమతులుండి అన్ని రైట్స్ ఉన్నటువంటి ప్రాజెక్టులపైన ఫైట్ చేయడం మాత్రం నిరాశిస్తున్నారు. కాబట్టి ఇమీడియట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎగువ భద్ర పైన, అదేవిధంగా ఆల్మట్టి డ్యామ్ పైన అభ్యంతరం చెప్పాలి, ఆన్ గోయింగ్ ప్రాజెక్టు కొనసాగించాలి. లేకపోతే మాత్రం రాయలసీమకు అన్యాయం చేసిన వాళ్ళుగా మిగిలిపోతారు. అంటే సీఎంకు జరుగుతున్న అన్యాయం పైన అధికార కూటమి నేతలు ఎందుకు మౌనంగా వహిస్తా ఉన్నారో, సీఎం అసలు ఆగ్రహానికి గురికాక తప్పదంటారు. మొదటి నుంచి కూడా రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రధాన విమర్శ ఏంటంటే, కీలకమైన అంశాలు అడ్రస్ చేయరు. రాయలసీమలో ఈరోజు కావాల్సింది రాయలసీమ లిఫ్ట్ కావచ్చు, పోతిరెడ్డిపాడు వెడల్పు కావచ్చు, గుండ్రేవులు కావచ్చు, తుంగభద్ర కావచ్చు, ఇవి రాయలసీమకు కావాల్సింది. ఇవి అసలు చర్చలే ఉండవు. రాయలసీమ ప్రయోజనాలతో సంబంధం లేని రాయలసీమ ప్రయోజనాలు ముందుకు వస్తుంటాయి. గతంలో పోలవరం ప్రాజెక్టు నుంచి పట్టిసీమను తీసుకొచ్చి రాయలసీమ సస్యశ్యామలం అన్నారు. పట్టిసీమకి రాయలసీమకు సంబంధం లేదు. ఇప్పుడేమంటున్నారు, గోదావరి నీళ్ళు తీసుకొచ్చి బనకచెర్లలో పోస్తామంటున్నారు. అంటే రాయలసీమకు నేరుగా సంబంధం లేని
జలయజ్ఞాలు చేస్తుంటారు, యజ్ఞాలు చేస్తుంటారు, భగీరథ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ రాయలసీమలో కళ్ళ ముందునే నీళ్లు కాపాడుకొని రాయలసీమకి ఇచ్చుకునేదానికి మినిమం ప్రయత్నం చేయనంటారు. అంటే క్లియర్గా రాయలసీమ ప్రాజెక్టుల పట్ల ఆసక్తి లేదు, కట్టే ఉద్దేశం లేదు అనేది కీరి కనబడుతుంది. దీనికి విమర్శలు వస్తాయి కాబట్టి తెలివిగా భారీ ప్రాజెక్టులు ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి ప్రకాశం జిల్లాకి, రాయలసీమకు, నెల్లూరు జిల్లాకి ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా తీవ్ర అన్యాయం జరుగుతుంది. రేపు పోలవరం కడితే ఆ నీళ్ళు కృష్ణా కింద పంపించాల్సినంత మనం వాడుకుంటామనే ఆనందం కొంత మిగిలింటే దానికంటే నీరు గార్చే పద్ధతుల పైన వాళ్ళ ప్రాజెక్టులు ఎత్తుమట్టం పెంచేస్తా ఉంటే దాన్ని ప్రశ్నించకపోతే ఎట్లా? నెగ్లిజెన్సీ కనబడుతుంది. ఖచ్చితంగా కనబడి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏమి చెప్పింది గతంలో? ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఆదేశించింది జల విద్యుత్ విషయంలో ప్రాజెక్టులు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పింది వాళ్ళ పర్యవేక్షణలో. ఎందుకని? నాగార్జున సాగర్ మన తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి అడ్డగోలుగా 800 అడుగుల నుంచే లిఫ్ట్ చేస్తా ఉంది రంగారెడ్డి ఎత్తిపోతల పర్వతంతో. రెండో వైపు జల విద్యుత్ లెఫ్ట్ బ్రాంచ్ నుంచి చేయకూడదు, యాజ్ పర్ నామ్స్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? లెఫ్ట్ బ్రాంచ్ నుంచి తెలంగాణకు తీసుకున్న జల విద్యుత్ వల్ల కిందకి వెళ్ళిపోతున్నాయి నీళ్లు. శ్రీశైలం డ్యాంలో నీళ్లు ఉండట్లేదు. శ్రీశైలంలో 854 అడుగులు లేకపోతే అంద్రినివాకు నీళ్లు రావు, పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావు. కాబట్టి దీనికి పరిష్కారంగానే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 800 అడుగుల ఎత్తులో తీసుకెళ్తున్నారు. కాబట్టి మనం కూడా దానికి సమాంతరంగా రాయలసీమ ఎత్తిపోతలు పొందిస్తే ఎంతో కొంత ఎసులుబాటు వస్తుందని అంటే దాన్ని పక్కన పెట్టేశారు. కాబట్టి రాయలసీమ నష్టం చేసే విధంగా రాయలసీమ హక్కులు ప్రొటెస్ట్ చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సాచివేత ధోరణితో వ్యవహరిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం 70% అడుగుతా ఉంది. నిజానికి క్యాచ్మెంట్ ఏరియా ఆధారంగా నీటి కేటాయింపులు ఉండవు. ముందు ఏదైతే బచావత్ ఇచ్చిందో దాన్ని ప్రొటెస్ట్ చేయాలి. దానికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం మాకు అన్యాయం జరిగిందో 70% మాకు కావాలంటే కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం రివ్యూ పిటిషన్ యాక్సెప్ట్ చేసింది. దీన్ని జగన్ గారు సవాల్ చేశాడు. అసలు అది అర్హత లేదు మీకు అని. దాన్ని ఎందుకు సీరియస్గా పోరాటం చేయరు? కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకంలో అభ్యాసం వచ్చాయి, దానికి క్లియర్ చేసుకోరు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉండే కొద్ది పార్టీని మాత్రం క్లియర్ చేయలేరు. కానీ అసలు పరిమితులు లేని గోదావరి నుంచి నీళ్ళు వచ్చేదానికి మాత్రం ఫైటింగ్ చేస్తారు. అంటే ఆచరణ సాధ్యంగానే హామీలన్నీ రాయలసీమకు ఇవ్వడం ద్వారా రాయలసీమకు అన్యాయం చేయడం తప్ప ఇంకోటి కాదు.